రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించుకునేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దామంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య సహకారం అంశాలపై రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నానంటూ లేఖ ద్వారా వెల్లడించారు. చంద్రబాబు లెటర్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇదే విషయమై చంద్రబాబుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి లెటర్ రాయనున్నారు. ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం ఉంటుందని ధోరణిలో ఉన్నారు ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించుకునేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేద్దామంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం, ఇరు రాష్ట్రాల పురోగతి, రాష్ట్రాల మధ్య సహకార అంశాలపై రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నానంటూ లేఖ ద్వారా వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? చంద్రబాబు లేఖకు ఎప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం స్పందించే అవకాశం ఉంది? లక్ష్మణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో ప్రధానంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాబట్టి గత 10 ఏళ్లలో కూడా ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఇటు కోర్టు కేసుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని సమరసంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక మీటింగ్కు ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కోరినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు సానుకూలంగా స్పందించి ఈ యొక్క సమావేశం ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. దీంతో 6వ తారీఖున ప్రజాభవన్లో ఈ యొక్క ఇరు నేతల మధ్యన భేటీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 2014 ఏపీ తెలంగాణ విడిపోయినటువంటి సందర్భంలో ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశంలో అనేక అంశాలు కూడా ఇటు 9-10 షెడ్యూళ్ళలో కూడా అనేక అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క అంశాల్లో కూడా కొన్ని కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి ఈ కేసీఆర్, అదేవిధంగా జగన్, అంతకంటే ముందు 2014లో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళున్నా కానీ ఈ సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయినాయి. ఒకవైపు ఉద్యోగాల సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొర్రి ఉంది. ఇటు ఇరు నేతలు కూడా ఇటు తమకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలను కూడా రిలీవ్ చేసినటువంటి పరిస్థితులు. దీంతో ఏపీకి రావాల్సినటువంటి ఉద్యోగాలను ఏపీ నేతలు కోరుతా ఉన్నారు, తెలంగాణకు రావాల్సినటువంటి నేతలను తెలంగాణ కోరుతా ఉన్నారు. ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. దాంతోపాటుగా 9-10 షెడ్యూల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే 91 అంశాలు ఉన్నాయి. ఈ 91 అంశాలలో కూడా కేవలం 68 అంశాలు మాత్రమే పరిష్కారమైనాయి. మిగతా 23 అంశాలు పరిష్కారం కాలేదు. దాంతోపాటుగా ఈ 9-10 షెడ్యూల్లో లేనటువంటి సుమారుగా 32 అంశాలు ఉన్నాయి. ఈ 32 అంశాలు కూడా పరిష్కారం కాలేదు. ఒకవైపు ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి, అప్పులకు సంబంధించినటువంటి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వడ్డీలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 6,000 రూపాయలు తమకు వస్తాయని చెప్పేసి వాదిస్తూ ఉన్నది. ఇవన్నీ సమస్యలు ఇలాగే అపరిష్కృతంగా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. గత కొంతకాలంగా 10 సంవత్సరాల నుండి ఈ సమస్య జటిలంగా ఇట్లే ఉండిపోయింది. దీంతో గతంలో అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కొంత అడుగు ముందుకేస్తుందని భావించినా అక్కడ కూడా పరిష్కారం కలదు. జగన్ అత్యంత సన్నిహితంగా ఉన్నా కానీ అక్కడ కూడా ఇటు కేసీఆర్, జగన్ మధ్యన ఉన్నటువంటి సంబంధంతోనైనా ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయితే కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాగానే ఈ యొక్క రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని చెప్పేసి ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చిన వాళ్ళతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఏపీలో కూడా ఇటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో ఈ సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుపడదని చెప్పుకోవాలి. దీంతో కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే 512 టీఎంసీల వాటర్ను ఇటు ఏపీ వాడుకుంటా ఉంది.
299 టీఎంసీల వాటర్ను ఇటు ఈ తెలంగాణ వాడుకుంటా ఉన్నది. కాబట్టి ఈ ఒప్పందాన్ని కూడా ఆ రోజు కేసీఆర్ జగన్ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా ఇప్పటికే తెలంగాణ సర్కార్ తీవ్రంగా తప్పుపడినటువంటి పరిస్థితి ఉన్నది. 66% పరివాహక ప్రాంతం ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నా కూడా వాటర్ మాత్రం ఆంధ్ర తరలించకపోతుందని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సమస్య కూడా ప్రధానంగా పరిష్కారానికి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే ఏపీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ 6 తారీఖున జరుగుతుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికంటే ముందుగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సచివాలయంలో అన్ని శాఖల అధికారులతో కూడా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వివాదాస్పదంగా ఉన్నటువంటి లేకపోతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కారానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అని చెప్పేసి వీటన్నిటిపైన కూడా వివిధ శాఖల అధికారులతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు జేఎన్యూ కానీ లేకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ లేకపోతే తెలుగు యూనివర్సిటీ అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సిఐడి సిబిసిఐడికి సంబంధించినటువంటి కార్యాలయం ఇవన్నీ కూడా ఇటు ఇది విభజన కాకుండా ఉండడంతో ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కూడా అందులో ఉన్నాయి. కాబట్టి భూములకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈ ముఖ్యమంత్రుల భేటీలో కొంత పరిష్కారం అవుతుందని చెప్పేసి అది కూడా రేవంత్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు గతంలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం మేరకైతే ఈ సమస్యలు కూడా కొంత పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు అధికారులతో చర్చించిన తర్వాత ఆ అంశాలను కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఇవి ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యలు కూడా పరిష్కారం దిశగా సాగేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు రెండు రాష్ట్రాల మధ్యన విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశం, ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా అతి త్వరగా అంటే సాధ్యమైనంతకు పరిష్కరించుకోవాలని చెప్పేసి మొన్ననే అంటే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటిపైన ఏపీ అధికారులతో కూడా చర్చించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. పోలవరం ఇటు బ్యాక్ వాటర్ విషయంలో కూడా పలు సమస్యలు ఉన్నాయి. వీటిపైన కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అవుతుంది. మొత్తానికైతే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయితే మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలు అయితే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది జూన్ 2 తోటి ఈ 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి రాజధాని తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కానీ భూములకు సంబంధించినటువంటి అంశం కానీ ఏపీలో కూడా కొన్ని భూములకు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పరిష్కారం దిశగా సాగుతారని భావిస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఈ భేటీ అయితే 6 తారీఖున జరగనుందని చెప్పి సమాచారం. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.